హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెడ్సార్ట్ అంటే ఏంటి, అలానే మెడ్సార్ట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ మెడ్సార్ట్ అంటే ఏంటి? మెడ్సార్ట్ అనేది ఒక సార్టింగ్ అల్గోరిథం. అది డివైడ్ అండ్ కాంక్వర్ అప్రోచ్ని ఫాలో అవుతుంది అనమాట. ఇందులో ఏం చేస్తామంటే మనము ఇన్పుట్గా ఒక అరేని తీసుకొని దాన్ని రికర్సివ్గా ఎంత వీలైతే అంత స్మాలర్ సబ్ అరేస్గా డివైడ్ చేసి, అలానే దాని తర్వాత వాటిని సార్ట్ చేసి మళ్ళీ మెర్జ్ చేసి ఒక అరేకి తెస్తాం అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మెడ్సార్ట్ అనేది ఒక అరేని ఇన్పుట్గా తీసుకొని దాన్ని ఒక 2 హాఫ్స్గా చేసి మళ్ళీ దాన్ని మర్జ్ చేసి సార్టెడ్ అరే ఇస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ ఎంతవరకు వెళ్తుంది అంటే అరే అనేది సార్ట్ అయ్యేంత వరకు వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మెడ్సార్ట్ వర్కింగ్ చూద్దాం. మెడ్సార్ట్ వర్కింగ్ చూసే ముందు ఈ వీడియో ఎండింగ్లో పిఎస్ఏ నేర్చుకోవడానికి ఒక సజెషన్ ఇస్తాను, దాన్ని మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. కోడ్ ఎక్స్ప్లెనేషన్కి వస్తే ఫస్ట్ మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మెడ్సార్ట్ అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం అనమాట. అందులోకి అరేని ఇన్పుట్గా తీసుకుంటాం అనమాట. ఆ నెక్స్ట్ లైన్లో ఇఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకొని అరే యొక్క లెంత్ అనేది 1 కంటే ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 1 కంటే తక్కువ ఉన్నా 1తో ఈక్వల్ ఉన్నా కూడా మనం అరే ఆల్రెడీ సార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే 1 ఉంటే దాన్ని వేరే దాంతో కంపేర్ చేసి సార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనము అరే అనేది 1 కంటే ఎక్కువ ఉంది అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయ్యిందంటే కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ లైన్లో మనం డెఫినేషన్లో మాట్లాడుకున్నట్టే అరేని డివైడ్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. లెంత్ ఆఫ్ అరే ఫ్లోర్ డివిజన్ 2. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ 2 ఎందుకు చేస్తాం అన్నమాట, మనం ఫ్లోర్ డివిజన్ చేయడం వల్ల మనకు రిటర్న్లో ఇంటీజర్ అనేది వస్తుందన్నమాట. ఫ్లోట్ వాల్యూస్ అలాంటివి రావన్నమాట. సో మనం ఇక్కడ ఫ్లోర్ డివిజన్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ లెఫ్ట్ సైడ్ని ఎల్కి అలానే రైట్ సైడ్ని ఎంకి అసైన్ చేస్తాం అనమాట. అలానే దీన్ని ఇంకా సార్ట్ అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ ఇంకా సార్ట్ అవుట్ చేయొచ్చు కాబట్టి దీన్ని రికర్సివ్గా కాల్ చేస్తాం అనమాట. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ని అలా ఎంతవరకు చేస్తామంటే మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టు వీలైనంత స్మాల్ సబ్ అరేస్ అయ్యేంత వరకు వీటిని రికర్సివ్గా కాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఐజేకే అనే వేరియబుల్స్ని తీసుకొని దాన్ని 0కి ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. ఈ ఐజేకే ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ ఈ సబ్ అరేస్లో ఇండెక్సెస్ చూసుకునేకనమాట. ఈ ఇండెక్సెస్ బేస్ చేసుకొని మనం సార్ట్ చేస్తాం. ఈ ఐ అనేది ఎల్కి అంటే లెఫ్ట్ అరేకి, అలానే జే అనేది రైట్ అరేకి, కే అనేది ఒరిజినల్ అరేకి అనమాట. మనం సార్ట్ చేస్తాం చూడండి ఫైనల్ అరే, దాని ఇండెక్స్ అంతా కే మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం వైల్ లూప్ వాడామన్నమాట. వైల్ లూప్ అనేది ఒక కంట్రోల్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే దీని పక్కనుండే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది అనమాట. సో దీని సింటాక్స్ ఏమంటే వైల్ ఫాలోడ్ బై కండిషన్ కోలన్. ఇక్కడ మనము ఈ కండిషన్లో అండ్ అనే ఆపరేటర్ వాడామన్నమాట. అండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండే టూ కండిషన్స్ ట్రూవా ఫాల్సా అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే ఇది ట్రూగా చెప్తుంది అనమాట. అప్పుడే వైల్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండిట్లో ఒక కండిషన్ ఫెయిల్ అయినా అండ్ అనేది ఫాల్స్ ఇస్తుంది అనమాట. సో వైల్ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఐ ఈజ్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఎల్ అంటే ఐ అనేది లెంత్ కంటే తక్కువ ఉండాలన్నమాట. అలానే జే అనేది కూడా లెంత్ ఆఫ్ ఎం అంటే రైట్ సైడ్ ఉండే అరే కంటే సబ్ అరే కంటే కూడా తక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇది ట్రూ అయిందంటే ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితేనే అందులోపల డిఫైన్ చేసినట్టు ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎల్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఎం ఆఫ్ జే అంటే ఎల్ ఆఫ్ ఐ అంటే లెఫ్ట్ సైడ్ సబ్ అరే ఇండెక్స్ ఎలిమెంటు, అలానే ఎం ఆఫ్ జే అంటే ఇక్కడ మనం వాల్యూస్ కంపేర్ చేస్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ 8th పొజిషన్లో ఉండే ఎలిమెంటు, అలానే రైట్ సైడ్ 8th పొజిషన్లో ఉండే ఎలిమెంట్ కానీ తక్కువ ఉన్నిందంటే, లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్ ఎలిమెంట్ కంటే తక్కువ ఉన్నిందంటే మనం క్రియేట్ చేసే కొత్త అరేలో ఆ ఎలిమెంట్ని మనం పేస్ట్ చేస్తాం అన్నమాట. అలానే ఐని ఇంక్రిమెంట్ చేస్తాం.
ఎల్స్ ఇప్పుడు ఒకవేళ m అనే ఎలిమెంట్ కానీ తక్కువ ఉన్నిందంటే ఆ అరేలో m అనే ఎలిమెంట్ని ప్లేస్ చేసి jని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. ఈ బోత్ కేసెస్లో kని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. kని ఎందుకు ఇంక్రిమెంట్ చేస్తామంటే మనం పేస్ట్ చేసే ప్రతి ఎలిమెంట్ తర్వాత మనము కొత్త ఇండెక్స్లో నెక్స్ట్ వచ్చే కొత్త ఎలిమెంట్స్ అన్ని కొత్త ఇండెక్సెస్లో పేస్ట్ చేయాలి కాబట్టి మనం kని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. ఇదంతా వర్కింగ్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక అరేని డివైడ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనమాట ఎగ్జిక్యూషన్ అనేది. ఫస్ట్ మనం అరేని ఇన్పుట్గా తీసుకున్నాం. ఆ తర్వాత ఈ లెంత్ ఆఫ్ ద అరే బేస్డ్ మనం ఫ్లోర్ డివిజన్ చేశాక ఇక్కడ 6 ఉంది. 6ని ఫ్లోర్ డివిజన్ చేస్తే 3 వస్తుంది. లెఫ్ట్ సైడ్ 3 రైట్ సైడ్ 3 అయింది. దాన్ని మనం ఎల్ఎం అనుకుంటాం అనమాట. ఆ తర్వాత ఈ ఎలిమెంట్స్ ఇంకా మనం ఇక్కడ రికర్సివ్గా కాల్ చేసి ఎంత వీలైతే అంత లాస్ట్ సబ్ ఎలిమెంట్ వచ్చేంత వరకు మనం ఇక్కడ రికర్షన్లో కాల్ చేస్తాం అనమాట. ఆ తర్వాతే మనం సార్ట్ చేస్తాం. అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండివిజువల్ ఎలిమెంట్స్ అయ్యేంత వరకు ఇక్కడ 6 1 5 ఇండివిజువల్ అయ్యేంత వరకు డివైడ్ అయ్యి ఆ తర్వాత మనం మెర్జ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఎల్ ఆఫ్ ఐ దీన్ని ఎల్ అనుకుందాం, దీన్ని ఎం అనుకుందాం. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఐ అనేది 6 అనుకుంటే ఎం ఆఫ్ జే అనేది 1 అనుకుంటే మనము ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ అనేది తప్పయిందనమాట. నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ ట్రూ అయింది కాబట్టి 1 అనేది 6 కంటే తక్కువ కాబట్టి దీన్ని కే అనుకుందాం. కేలో పేస్ట్ అయిందనమాట. నెక్స్ట్ కే ఇంక్రిమెంట్ అవుతుంది. అలానే జే కూడా ఇంక్రిమెంట్ జే అనేది 1 నుండి 5 అయింది. అలానే కే అనేది 1 నుండి న్యూ ప్లేస్లోకి ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి వాల్యూ లేదు. నెక్స్ట్ మనం మళ్ళీ ఇక్కడ లెంత్ అనేది ఐ అనేది లెంత్లోనే ఉందన్నమాట, లెస్ దాన్ లెంత్లోనే ఉంది. అలానే జే అనేది కూడా లెస్ దాన్ లెంత్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ లెంత్ అంటే రేంజ్లో ఉందని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళా ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ కంపేర్ చేస్తాను అనమాట. 6 ఈజ్ లెస్ దాన్ 5 అనేది కండిషన్ తప్పు కాబట్టి మళ్ళీ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎల్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ 5 అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. అలానే జే ఇంక్రిమెంట్ అవుతుంది, అలానే కే కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ కే ఇంక్రిమెంట్ అయినప్పుడు జే ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ కండిషన్ ఈ వైల్ కండిషన్ అనేది బ్రేక్ అయింది. అంటే జే లెంత్ దాటేసింది కాబట్టి ఈ లూప్ స్టేట్మెంట్ అనేది ఇంక వర్క్ అవ్వదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎలిమెంట్స్ మిగిలిపోయాయిగా, సో వాటిని ప్రింట్ చేయడానికి నెక్స్ట్ ఇంకో కోడ్ రాస్తాం అనమాట. అదే ఈ కోడ్ అనమాట. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్, ఈ 2 బ్లాక్స్ ఆఫ్ కోడ్ అదే. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ వైల్ దాని కండిషన్ ఇస్తాం. ఏం కండిషన్ ఇస్తున్నాం అంటే ఐ అనేది లెంత్ ఆఫ్ ఎల్ కంటే తక్కువ ఉంటే ఇక్కడ కే లోపల మనం పేస్ట్ చేయాలి అని ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ లైన్లో అప్పుడు ఈ 6 అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అలానే కే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ ఎల్ అనేది లెంత్ దాటేసింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ అదే ఇక్కడ సేమ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. కొన్ని టైమ్స్ ఏమంటే లెఫ్ట్ సైడ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్టయితే మనకు లెఫ్ట్ సైడే సరిపోలేదు కాబట్టి మనం సపరేట్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసాం. కొన్నిసార్లు రైట్ సైడ్ కూడా రావచ్చు కాబట్టి మనం ఆల్రెడీ ముందుగానే ఇక్కడ కోడ్ రాసి పెట్టేసాం. ఈ కోడ్ రాసింది అందుకే అనమాట. నెక్స్ట్ ఇక్కడికి మనం ఈ మెర్జ్ సార్ట్ అనే బ్లాక్ ఆఫ్ కోడ్ రాసేసాం అనమాట ఫంక్షన్ది. ఇక్కడ అరే అనేది ఇన్పుట్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ మెర్జ్ సార్ట్ ఆఫ్ అరే అనేది ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ రెండు కంపేర్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ నుండి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మళ్ళీ మెర్జింగ్కి ఈ వైల్ స్టేట్మెంట్ నుండి ఇప్పుడు మనము ఇక్కడ ఎల్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఎం ఆఫ్ జే, ఇక్కడ 1 2 కంపేర్ చేస్తున్నాం అనమాట. 1 అనేది 2 కంటే తక్కువ కాబట్టి ఫస్ట్ మనం 1 ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట కేలో. దీన్ని ఎల్ అనుకుందాం, దీన్ని ఎం అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కంపేర్ స్టార్ట్ అయింది. ఈ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది, అన్ని లెంత్లోనే ఉన్నాయి కాబట్టి 5 ఈజ్ లెస్ దాన్ 2 ఇవి రెండు కంపేర్ అయితే ఇక్కడ కండిషన్ తప్పైంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ 2 పేస్ట్ అవుతుంది అనమాట. 2 పేస్ట్ అయ్యాక జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అలానే కే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నింది ఇక్కడికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ
కండిషన్ ట్రూ అయింది కాబట్టి 6 ఈజ్ లెస్ దాన్ 3 మళ్ళీ కండిషన్ తప్పయింది. సో 3 ఇక్కడ పేస్ట్ అవుతుంది, మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది, కే అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 6 ఈజ్ లెస్ దాన్ 4, ఇక్కడ 4 అనేది మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 4 అనేది పేస్ట్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ కే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది జే అనేది రేంజ్ దాటేసింది కాబట్టి ఇక్కడ ఇది ఫెయిల్ అయ్యి ఈ కింద ఉండే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో ఈ మిగిలిండేది లెంత్లో ఉంది కాబట్టి ఈ 6 అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇలాగా మెడ్ సార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వరకు చూసినట్టయితే మీకు కంటెంట్ ఖచ్చితంగా నచ్చుంటుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక సజెషన్ ఇస్తాను అన్నగా, అదేమంటే మనం ఒకడు ఈజీగా స్విమ్ చేస్తున్నాడని చూసి మనకు కూడా ఈజీగా వచ్చేస్తుందని ఎలాంటి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ లేకుండా ట్రై చేసామంటే మనం ఖచ్చితంగా సఫర్ అవుతాం అన్నమాట. అలానే మనం ఇప్పుడు వీడియో చూసేసాము, ఈజీగా అర్థమైపోయింది అని వదిలేసామంటే సేమ్ పరిస్థితి వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు ఒక అసెస్మెంట్ ఇస్తాను. జస్ట్ 2 నెంబర్స్ని సార్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే కోడ్ కావాలంటే వీడియో పాజ్ చేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా అంటే మీరు కోడ్ని కాపీ పేస్ట్ చేస్తారు, సో మీకు కోడింగ్ యూజ్ ఉండదు. మీరే టైప్ చేశారంటే మీకు కొంచెం తెలుస్తుంది ఎక్కడెక్కడ సింటాక్స్ ఎర్రర్స్ అవ్వకుండా ట్రైనింగ్ అవ్వచ్చు. సో ఈ 2 క్వశ్చన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆన్సర్స్లో. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఎంతసేపు కోడ్ డిస్కస్ చేసాంగా, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూద్దాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ఇచ్చిండే అరే ఇన్పుట్ సార్ట్ అయ్యి వచ్చింది. అలానే కావాలంటే ఇప్పుడు మనం నెంబర్స్ కావాలంటే చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ట్ అయ్యి వచ్చింది. మీరు ట్రై చేయండి. అసెస్మెంట్లో వచ్చిన ఆన్సర్స్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇంకా ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.